హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? సింపుల్గా టేస్టీగా నా స్టైల్లోని చేపల ఫ్రై అండి. పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గానా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకండి లేటు, ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా చేప ముక్కలు తీసుకున్నాను. ఇవి బాగా కడిగేసుకున్నానండి. 1-2 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఇందులోని సాల్ట్, మసాలా, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చేప ముక్కలకి ఎంతలా కలుపుకోవాలంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట మసాలా అనేది. సో ప్రతి ఒక్క చేప ముక్కకి మసాలా పట్టాలి. అప్పుడు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను కొంచెం చేప ముక్కలన్నిటికీ మసాలా అయితే బాగా పట్టిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక చేప ముక్కను అయితే తీసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మసాలా పట్టి చేప ముక్క ఎంత బాగుందో చూడడానికి. ఇవి మ్యారినేట్ ఏం చేసుకొని అవసరం లేదు, మసాలా పట్టించేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలాగ చేప ముక్కల్ని మసాలా ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోని ఆనియన్స్ ఎక్కువ ఉంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అనొచ్చు, కాకపోతే నేను కర్రీ అంటున్నాను. సో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని 15 మినిట్స్ అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా సగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కొంచెము చింతపండు తీసుకొని, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోద్దండి. కొంచెం చింతపండు తీసుకొని కొంచెమే నీళ్ళు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని, నీళ్ళలా కాకుండా చిక్కగా మగ్గు తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా చింతపండు రసాన్ని తీసుకున్నాను. మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో సాల్ట్, కారం, మసాలా, అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారము అక్కడక్కడ ఉండిపోకుండా ఈ చింతపండు పుల్లలోనే బాగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఈ చింతపండు పుల్ల మరీ పలుచగా ఉండకూడదు, అది మీరు చూసుకోవాలి. బాగా చిక్కగా తీయాలి. చూసారు కదా, చాలా చిక్కగా ఉంది కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు, అది ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు బాగా సగ్గిపోయి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా సగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని ఈ మసాలా పట్టించిన చేప ముక్కల్ని పెట్టేసుకొని 5 మినిట్స్ వదిలేయాలండి. 5 మినిట్స్ వదిలేస్తే ఒక సైడ్ అయితే వేగుతుంది అనమాట ఈ ఆయిల్లోని, ఉల్లిపాయ ముక్కల్లోని. అప్పుడు ఇంకొక 5 మినిట్స్ టర్న్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక సైడు నూనెలో వేగింది ఆనియన్ ముక్కల్లోని, ఉల్లిపాయ ముక్కల్లోని. ఇప్పుడు ఇంకొకసారి టర్న్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకుంటున్నాను. ఉంచుకున్న తర్వాత ఈ చేప ముక్క అనేది కొంచెం ఫ్రై అవుతుందండి. ఈ ఫ్రై చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, కర్రీకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, చిక్కగా తీసుకుంది, ఇందులోని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్లోని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు చేప ముక్కలు కొంచెం అడుగు అంటుతాయి. అందుకని చెప్పి చింతపండు పుల్లలోని కలిసేలాగా కొంచెం ఇటు అటు కలుపుకోవాలని. చూసారు కదా, ఇప్పుడు చేప ముక్క అడుగు అంటింది, అందుకని కొంచెం చింతపండు పుల్లలోని కలిసేలాగా ఇటు అటు కలుపుకొని ఒక్క 15 మినిట్స్ ఉంచుకుంటే మనకి పుల్ల పుల్లగా టేస్టీగా సూపర్గా డిఫరెంట్గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉందండి. చేప ముక్క కూడా తీసి చూపిస్తాను. చేప ముక్క ఎక్కడా విరగలేదు. చూసారు కదా, చాలా బాగుంది. ఈ చేప ముక్క మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతూ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం వంట, సో నా స్టైల్లోని. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాము. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.